రెండవది తరుణ గణపతి ధ్యానం అన్నారు. తరుణ గణపతి పాశాంకుశాపూపకపిత్థ జంబూఫలం తిలాంచేక్షుమపి పనసహస్తై దత్తే సదాయస్తరుణారుణాభ పాయాత్స ఆయుష్మాన్ తరుణో గణేశ అని వర్ణించారు. ఇందులో ఎలా ఉంటాడట? పాశము, అంకుశము, ఏమండి, మోదకము, కపిత్తము, జంబూఫలాలు. కపిత్తం అంటే బాగా ఇష్టం గణపతికి. కపిత్త జంబూఫల సారభక్షణం ఇందాక మొదట్లో చెప్పుకున్నాం మనం. కపిత్తం అంటే వెలగపండు అనమాట. వెలగపండు ఏనుగుకి చాలా ఇష్టం అండి. వెలగపండు తింటుందిట ఏనుగు, ఏనైనా తినేస్తుంటుంది. పండు మింగేస్తుంది. చిత్రం ఏంటంటే అది మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు పండులాగే ఉంటుంది కానీ లోపల గుజ్జు ఉండదన్నారు. ఏమండి, అదొక చిత్రం మళ్ళీ దాంట్లో. అది కథంతా వేరే. కాబట్టి పనస అంటే బాగా ఇష్టం. పనస పళ్ళు. తరువాత పాశము, అంకుశము ధరించి ఉంటాడు ఇందులో. ఏమండి, తొండంతో ప్రత్యేకించి చెరకు గడ పట్టుకుని ఉంటాడట ఈ ధ్యానంలో చెప్తున్నారు. ఏమండి, ఇక్కడ 6 భుజాలతో కనిపిస్తున్నారు. ఇందాక 4 అన్నాం, ఇప్పుడు 6 చెప్తున్నారు. ఎర్రటి కాంతులతో శోభిల్లేటువంటి గణపతిని ధ్యానిస్తున్నాము అని ఈ 2వ గణపతి అయినటువంటి తరుణ గణపతిలో చెప్పాడు. ఇది తరుణ అంటే కొంచెం యవ్వనం వచ్చినటువంటి వాడు, కొంచెం పెద్దవాడు అన్నమాట.